ఇక హెచ్సీఏపై ఈడీ కేసు నమోదు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలో హెచ్సీఏపై కేసు నమోదు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సీఏపై ఈడీ కేసు నమోదు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలో హెచ్సీఏపై కేసు నమోదు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హెచ్సీఏ పైన ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. ఒకవైపు సిఐడి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో సిఐడి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ఈడీ కూడా రంగంలోకి దిగింది. 2 రోజుల క్రితమే ఈడీ సిఐడి నుంచి కొంత సమాచారాన్ని అయితే తీసుకోవడం జరిగింది. సిఐడి ఇచ్చినటువంటి సమాచారం తోటి ఈసీఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే పిఎంఎల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినటువంటి ఈడీ ఒకవైపు సిఐడి, మరోవైపు ఈడీ కూడా దర్యాప్తు జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. బీసీసీఐ నుంచి వచ్చినటువంటి నిధులు గోల్మాల్ జరిగిందనేటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఈడీ సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందని ఈ భావిస్తుంది. అందులో భాగంగానే ఇటు అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు, మరోవైపు బాడీలో ఉన్నటువంటి శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, కవితల పైన కూడా ఇప్పటికే కేసు నమోదైనటువంటి నేపథ్యంలో సిఐడి విచారణ ముగిసిన తర్వాత ఈడీ కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికీ 6 రోజుల పాటు సిఐడి కస్టడీకి అనుమతించడంతో మొదటి రోజు విచారణ కొద్ది నిమిషాల క్రితమే ముగిసింది. ఈ 6 రోజుల విచారణ తర్వాత సిఐడి కూడా కస్టడీ కోరేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రవీణ్.